And captain of the ship, Dhanraj Garu, please. అందరికీ నమస్కారం. నా పేరు ధనరాజ్ లెక్కల. నేను మా కళ్యాణ్ బాబుకి ఎక్కువ ఇష్టమైన కొండగట్ట ఆంజనేయ స్వామి కొలువు ఉన్న ఊరు జగిత్యాల నుండి వచ్చానండి. ముందుగా నా గురించి నేను కొంచెం తొందరగానే ఫినిష్ చేస్తానండి. నేను డిప్లొమా చేశాను. ఐ హ్యావ్ ఫ్యూ క్రెడిట్స్. స్టేట్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ 2 times అండ్ నేషనల్ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఫర్ 1 time. ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చేశానండి. రైటింగ్స్ కూడా చేశాను. అంజన గారి దగ్గర కూడా చేశాను. అంజన ప్రీవియస్ సినిమాలకు కూడా నేను వర్క్ చేశాను. ఆ, అలా నేను చేశానండి. అండ్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఈ మెయిన్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ హే చికిత్స అనే సినిమాతో డెబ్యూటెంట్గా వస్తున్నాను. అండ్ ఈ సినిమాకి మేజర్గా నాకు ఆపర్చునిటీ రావడానికి నన్ను నమ్మి, నా కథను నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా అన్నయ్య దొరవేగ అంజీ గారికి, మా వదినమ్మకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ మా ప్రొడ్యూసర్ అంజీ గారితో పాటు మళ్ళీ అశోక్ గారు, అశోక ఆర్ఎన్ఎస్ అన్న బెంగళూరులో బ్రాండ్. నా కథని నమ్మి నేను కథ నరేట్ చేసేటప్పుడు లేదు అంజీ గారికి నచ్చింది, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను అంజీ గారిని నమ్ముతున్నాను అని ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇలా చాలా అర్థండి. నన్ను నమ్మి నా సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ ఫర్ ఎవర్. నా లైఫ్ లాంగ్ మీరు గుర్తుంటారు. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. అండ్ హే చికితాకి అసలు హే చికిత ఎందుకు వచ్చింది దాని ముందు నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ, చిన్నప్పుడు మా అమ్మ, అంటే నేను హోంవర్క్ చేసేటప్పుడు డీవీడీ ప్లేయర్లు ఉండేదండి, డీవీడీ క్యాసెట్స్ ఉంటాయి. ఇంద్రా సినిమా పెడితే కానీ నేను హోంవర్క్ చేసేవాడిని కాదు. ఇది జగిత్యాల్లో, అంటే జగిత్యాల ఓవరాల్ గా జగిత్యాల ధనరాజ్ అంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్ అంటే ధనరాజ్. సో ఏ గల్లీ నటా థియేటర్, బాలాజీ థియేటర్, దుర్గా థియేటర్ ఎక్కడ అడిగినా, ఎవరు అడిగినా చెప్తారు. అండ్ అలా నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చానండి. అలా కళ్యాణ్ బాబు ఐడియాలజీ నచ్చి నేను అతనికి ఫ్యాన్ అవ్వలేదండి, ఫాలోవర్ అయ్యాను. ఎస్, ఐఎమ్ ఏ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ బాబు. ఇది హే చికితాకి ముందు, హే చికిత తర్వాత కూడా అలానే హే చికిత టైటిల్ వచ్చింది. ఇంకా హే చికిత గురించి చెప్తానండి. ఆ, హే చికితలో ఒక 5గురు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఒక 5గురు ఊర్లో ఉండే ఫ్యాన్స్, వాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేదే మన సినిమా. అండ్ ఇంకా నేను దాచడానికి కూడా లేదండి. నేను ఐఎమ్ రివీలింగ్ ద మేజర్ స్టోరీ విత్ ప్రొడ్యూసర్ పర్మిషన్. కళ్యాణ్ బాబు ప్రతి సినిమాలో ఒక 3 నిమిషాల పాట ఉంటుందండి. ఏ మేరా జహాన్, ఏ మేరా ఘర్ మేరా జియా, ఇలా ఐఎమ్ అన్ ఇండియన్. ప్రతి సినిమాలో ఒక 3 నిమిషాలు ఒక సొసైటీకి ఏదో చెప్పే మెసేజ్ ఉంటుందండి. అలా 3 నిమిషాల పాట ఆయన చెప్తున్నప్పుడు నేను 3 గంటల సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది హే చికిత. అండ్ ఆయన ఫ్యాన్ గా అతను ఫాలో అవుతున్న కళ్యాణ్ బాబు ఎప్పుడు సొసైటీ గురించి, ఆ, రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో నేనెందుకు నా ప్రతి సినిమాలో నేను ఒక కాజ్ చెప్పాలి, సో దీంతో మొదలు పెడతామననే నేను రైతుల గురించి సినిమా చేశానండి. కంప్లీట్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఏ కాదు, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో పాటు నేను రైతుల గురించి చెప్పాలనుకున్నాను. అండ్ యా, నా ప్రేక్షక దేవుళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం నా మీడియా మిత్రులతో ఇప్పుడు నేను కథ కూడా రివీల్ చేసేస్తున్నాను. ఒక రైతు ఇంకో రైతుకు పిల్లనివ్వడానికి ఈ రోజులలో ఆలోచిస్తున్నాడండి. అలా ప్రతి రైతు ఆలోచిస్తే రేపనే రోజు రైతు అనేవాడు కనుమరుగైపోతాడు. సో మేజర్ గా ఇదే పాయింట్ తో నేను సినిమా చేశానండి. రైతుల పట్ల మనం ఇచ్చే గౌరవం ఈ రోజు. సో మేజర్ గా ఈ పాయింట్ తో, ఈ సారాంశంలో నేను కథ చేశానండి. ఆ కథ నచ్చి నన్ను నమ్మి దేవి ప్రసాద్ గారు, ఆ, సార్ మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్న గుర్తుకొస్తారు సార్. అండ్ అజయ్, ఏటీవీ ప్రభాకర్ గారు మేజర్ గా నేను కథ నరేట్ చేసినప్పుడు నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఎంతో ఎంజాయ్ చేశారు. అండ్ దివిజ, అభినవ్, సారీ ఆర్డర్ లో రావట్లేదు బట్ వాళ్ళు ఏమనుకోరు. ఆ, దివిజ ప్రభాకర్, థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి నేను మిగతా అంతా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడతాను. అభినవ్ మణికంఠ, కౌశిక్, క్రాంతి, అండ్ ప్రతి ఒక్కరు, నా బలగం సుజాత గారు, ప్రతి ఒక్కరు నా సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అన్నయ్య చరణ్ అర్జున్ గారు. ఆ, నేను అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ, నేను చిన్నప్పటి నుంచి రాజన్న ఏదైతే పని నేర్పించారో జగిత్యాల్లో మా గురువు గారు రాజ్ నరేంద్ర గారు. ఆ, నేను ఇండస్ట్రీకి వచ్చాక అదే టైంలో నేను
అన్నయ్య దగ్గర కూడా వెళ్ళేవాడిని, స్టూడియోకి వెళ్ళేవాడిని. అన్నయ్య దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఈ రోజు ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాను. నన్ను నమ్మి ఇంతమంది ఒక ప్రొడ్యూసర్ గరుడవేగ అంజి గారు లాంటి ఒక 70 సినిమాలు చేసిన డిఓపి ఇండస్ట్రీలో నన్ను నమ్మి అశోక్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ బెంగళూరు నుండి వచ్చి నాకు ప్రొడ్యూస్ చేశారంటే నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి చాలా. అండ్ నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సినిమాకి మ్యూజిక్ మీరు సినిమా చూశాక చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడను దాని గురించి, మీకు అర్థమైపోతుంది. ఆ, మీరు సినిమా 200% కళ్యాణ్ బాబు ఫ్యాన్స్కే కాదు, రైతులకు కూడా, రైతులకి రక్షించి రైతులని రైతుల పట్ల ఆలోచించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఈశ్వర్ పెంటి గారు, యోగి కత్రి, ఎవ్రీవన్ అంజిమామతో సహా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, మీ ధనరాజ్ లెక్కల. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ లెక్కల గారు. అండ్ దివిజ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు మా ఇంటి అమ్మాయి అని మాట్లాడారు. అండ్ అండ్ నన్ను నమ్మి నేను పిలవగానే వచ్చిన అందరికి, మేము పిలవగానే మా యూనిట్ అంతా పిలవగానే వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా గురు గారు గోపిమోహన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మిగతాదంతా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసిన